నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గురువారం పరిశీలించారు. అనంతరం ఎన్హెచ్ఎస్ఆర్సీ క్వాలిటీలో రాష్ట్రంలో 2వ స్థానం రావడానికి కృషి చేసిన హాస్పిటల్స్ సిబ్బంది, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఎన్హెచ్ఎస్ఆర్సీ క్వాలిటీ గుర్తించబడి రాష్ట్రంలోని 2వ హెల్త్ సెంటర్ కావటం సంతోషదాయకమని, ఇందుకు కృషి చేసిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కమిటీ సభ్యులను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, కమిటీ సభ్యులచే సమావేశం నిర్వహించి ఆసుపత్రికి కావలసిన వాటిపై చర్చించి అమలు చేసేందుకు కృషి చేస్తానని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. సిఆర్ఎస్ నిధుల ద్వారా 70 లక్షల వరకు సిహెచ్సి సెంటర్కు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని ఆయన తెలిపారు. Above mentioned public health facilities in the state of Andhra Pradesh are granted quality certification under NQAS. The certified health facility should strive to work on recommended areas of improvements and submit the action plan to the State Quality Assurance Unit. The State Quality Assurance Unit is expected to verify improvements in the surveillance audits and submit the status to certificate. ఈరోజు నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ NHSRC వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్రంలో 2 CHCలు సెలెక్ట్ చేస్తే పల్నాడు ఒకటి, వెంకటాచలం CHC సెలెక్ట్ కావటం, మనకి సర్టిఫికేట్ ఇవ్వటం, ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. CHC ఏర్పాటు చేయడం దగ్గర నుంచి దీనికి నేను మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత CSR ఫండ్స్లో కావాల్సిన ఫండ్స్ అన్నీ ఏర్పాటు చేశాం. జనరేటర్స్ దగ్గర నుంచి, ఎయిర్ కండిషనర్స్ దగ్గర నుంచి, కంప్యూటర్ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేశాం. ఆల్మోస్ట్ RO సిస్టమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 69 lakhs నేను CSR ఫండ్స్ ఇప్పించాను. 70 లక్షలు ఇప్పించాం. అవి కూడా ఉపయోగపడ్డాయి. అట్లే పరశురామయ్య గారు CHCకి మెడికల్ ఆఫీసర్ ఉండే డాక్టర్ పరశురామయ్య గారు కష్టపడ్డారు. డాక్టర్స్ అందరు కష్టపడ్డారు. అట్లే శ్రీనిధి వీళ్ళ మెంబర్స్ కూడా అందరు కష్టపడ్డారు. కమిటీ మెంబర్సు మొత్తం మీద రాష్ట్రంలోనే బెస్ట్ CHCలు హాస్పిటల్స్లో వెంకటాచలం హాస్పిటల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. అట్లే ఇప్పుడు పొదలకూరు CHC కూడా CSR ఫండ్స్ ఇప్పించాము. ప్లస్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాము. మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దానికి 5 bedded డయాలసిస్ సెంటర్ ఇచ్చాడు. మేము 3 beds CSR ఫండ్లో యాడ్ చేసాము. 8 beds ఇక్కడ ఉన్నాయి. చుట్టుపక్కల ఉండే మండలాల అందరూ కూడా నెల్లూరుకి రాకుండా చేజర్ల, కలువాయి, రాపూరు, మనుబోలు ఈ మండలాలంతా ఈరోజు పొదలకూరు CHCలో డయాలసిస్ చేయించుకుంటాం. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం. అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం CSR ఫండ్స్ ఇప్పించాను. ఇది కాకుండా కొత్తగా బ్రహ్మదేవంలో 20 beddedతో స్టార్ట్ చేసి దాన్ని 50 bedలకు తీసుకుపోవాలని CL కంపెనీ 20 కోట్ల రూపాయలతో CSR శాంక్షన్ చేసుకుని వచ్చింది. ఆ సైట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది. అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తున్నా. ఏదేమైనా పేద మధ్య తరగతి కుటుంబాలు వేరే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి చూపించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని పనులు డాక్టర్ పరశురామయ్య గారు చెప్పారు, మెడికల్ ఆఫీసర్, అవి కూడా వీలైనంత వరకు తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా
ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.